కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు జార్లోకి కొత్తిమీర వేసుకోవాలి, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగ మొగ్గ, బ్లాక్ ఇలాచి, దాచిన చెక్క, బండ పువ్వు స్టవ్ వేసుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఇవన్నీ వేసుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. క్యారెట్ కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు. పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మధ్య కలుస్తూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఉడికించుకున్న రైస్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక సాల్ట్ తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి బాగా